ప్రస్తుతం ఎంతోమందిని వేధిస్తున్న సమస్య ఆర్థిక సమస్య. ఈ ఆర్థిక సమస్యని అధిగమించడానికి మార్గాలు ఉన్నాయా? వాస్తవంగా 2020 మార్చి నుంచి కొన్ని ఇబ్బందుల ద్వారా మానవాళి అంతా ఒక క్వశ్చన్ మార్కులో అయోమయ స్థితిలో ప్రయాణిస్తున్నారు. ఏం చేయాలన్నా పని లేదు. తినడానికి తిండి కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే పని కావాలి. అందుకే ఒక మహానుభావుడు ఒక మాట చెప్పారు, మనిషి ఖాళీగా ఉండడం కన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. కొన్ని వేల కోట్లున్నా ఎప్పుడూ నువ్వు బిజీ ఉండాలి అంటారు ఆయన. కాబట్టి వర్క్ ఎవరికైతే కంటిన్యూగా ఉంటుందో, ఎవరైతే వర్క్ బిజీలో ఉంటారో వాళ్ళు ఎప్పుడూ అదృష్టవంతులే. వాళ్ళ స్థాయిలో 10,000 రావచ్చు, 10 కోట్లు రావచ్చు, బట్ ఇద్దరూ బిజీయేగా. మీరు చూడండి, 10 కోట్లు సంపాదించేవాడు బిజీయే, 10,000 సంపాదించేవాడు బిజీయే. బిజీ ఉండడం కావాలి, డబ్బు సంపాదించడం కాదు. కానీ ఏది అసలు చేయడానికి పనే లేదు. కొన్ని కారణాల చేత, కొంత ఇబ్బంది రావడం చేత అసలు అనేక మంది వ్యాపారం చేసేవాళ్ళు ఇవాళ ఇబ్బందుల పాలై అనేక కంపెనీలు అవ్వచ్చు, అనేక వ్యాపార స్థలాలు అవ్వచ్చు మూతపడ్డాయి. తద్వారా ఎంతోమందికి ఉపాధి పోయింది. రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ జీరో, క్లోజ్డ్. ఎక్కడ వర్క్ ఉంటుంది? కాబట్టి ఆర్థిక పరంగా సమస్య రావడానికి ప్రధాన కారణం ఇదే. ఏ వ్యక్తికైనా ఆర్థిక సమస్య రాకూడదు, ఉండకూడదు అంటే చతుర్దశి నాడు, పౌర్ణమి ముందొచ్చే చతుర్దశి నాడు, బాగా వినండి, పౌర్ణమి ముందొచ్చే చతుర్దశి నాడు ఉదయాన్నే తెల్లవారుజామున తలస్నానం చేసి ఉదయం 6 గంటల లోపు మందారపు పుష్పాలు, మందార పూలు మెరూన్ కలర్లో ఉంటాయి, ఆ మందార పూలు తీసుకొని కనీసం 1 పువ్వు దొరికిన 10 పూలు, 2 పూలు, అంటే బయట అమ్మరవి, ఇంట్లో చెట్టు ఉంటేనే అది కుదురుతుంది, లేదా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చుకోవాలి. తప్పదు, ఆర్థిక సమస్య పోవాలంటే ఇలా చేయాలి. పౌర్ణమి ముందొచ్చే చతుర్దశి నాడు కనీసం 1 మందార పుష్పమైనా చేతిలో పట్టుకొని, అది ముద్ద మందారమైనా మామూలు మందారమైనా సరే చేతిలో పట్టుకొని లక్ష్మీ అష్టోత్తర పారాయణ చతుర్దశి రోజు ఉదయాన్నే 6 గంటల లోపే, సూర్యుడు ఉదయించక ముందుకే ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూతహితప్రదాయ నమః, లక్ష్మీ అష్టోత్తరం అంతా పారాయణ చేసేంత వరకు చేతిలో ఆ మంగళ పుష్పాలని, ఆ మందార పుష్పాలను పట్టుకొని అష్టోత్తరం పారాయణ అంతా పూర్తయ్యాక లక్ష్మీ అమ్మవారి పాదాల దగ్గర ఆ పుష్పాలని సమర్పించాలి. ఈ విధంగా చతుర్దశి నాడు, అది కూడా పౌర్ణమి ముందొచ్చే చతుర్దశి నాడు చేసుకోండి. ముఖ్యంగా జాబులు రావటము, ఏదైనా పని దొరకటము, తప్పక ఆ ఫలితాన్ని మీరు పొందడం జరుగుతుంది. తద్వారా ఆర్థిక సమస్యలు పూర్తిగా పోతాయి, అప్పులన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పను, కానీ ఆర్థిక సమస్యలు పోవడానికి ఒక అద్భుతమైన మార్గం మాత్రం తప్పక దొరుకుతుంది. ఈ విధంగా పరిహారాన్ని చేయండి. జయ గురు దత్తాత్రేయ.